హాయ్ గైస్, మనం లాస్ట్ క్లాస్ లో యారే ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ప్రీ డిఫరెంట్ యారే ఫంక్షన్స్ లో కొన్నిటి గురించి చెప్పుకున్నాం. అంటే ప్రింటార్ కానీ, లేకుంటే ఈజీ యారే, సర్చ్ యారే. ఓకేనా? మనం ఇవాళ మిగతా యారేస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ యారే వచ్చేసి మనం యారే స్లైస్ గురించి తెలుసుకుందాం. ఓకే, యారే స్లైస్ ఫంక్షన్ అనేది యారేలోని సెలెక్టెడ్ కీస్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంటే యారేలోని కొన్ని కీస్ ని ప్రిజర్వ్ చేసుకుని మిగతా వాటిని మనకి ప్రింట్ ఇస్తుంది. అది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒకసారి చూద్దాం మనం. ప్రింటర్ లో యారే స్లైస్. ఓకే, చూడండి ఇక్కడ యారే అని ఇస్తుంది. యారే స్లైస్ లో మనకి రెండు పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యారే అని ఆఫ్సెట్. ఒకటి ఆఫ్సెట్ అంటే ఏంటిది, మనం ఎన్ని వాల్యూస్ వరకు మనం ప్రిజర్వ్ చేయాలి, అంటే కనిపించకుండా మిగతా ప్రింట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే దాని నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నేను 2 వద్దనుకుంటున్నాను అనుకుంటే 2 అనేది ఇస్తాను, 3 వద్దనుకుంటే 3 అని ఇస్తాను. బట్ ఈ ఎందులోకి ఇది ఇలా జరగాలంటే మనం ఏం చేయాలి, యారే అనేది ఇవ్వాలి. మనకి ఏ యారేలో నుంచి అవ్వాల్సింది, కార్స్ అనే యారేలో నుంచి కొన్ని స్లైస్ అవ్వాలి. ఓకేనా? కొన్ని కీస్ అనేవి మనకి స్లైస్ అయిపోవాలి. ఓకే, ఆఫ్సెట్ లో నేను ఎగ్జాంపుల్ కి 2 ఇస్తున్నాను. చూడండి ఇక్కడ 2 అంటే స్టార్టింగ్ లో ఉండే ఒక 2 వాల్యూస్ అనేవి మనకి స్లైస్ అయిపోయాయి. ఓకేనా? స్లైస్ అయిపోయి నాకు కార్ 3 దగ్గర నుంచి వస్తుంది. కౌంట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, 0 నుంచే మొదలవుతుంది అనమాట. కార్ 3 అనేది 0 దగ్గరకు వచ్చేసింది, కార్ 4 అనేది 1 దగ్గరికి. ఓకే, మనకి ఈ టైప్ లో ఏంటంటే మనం కొన్ని వాటిని హైడ్ చేయడానికి, ఓకే, కొన్ని పారామీటర్స్ అండ్ కొన్ని కీ వాల్యూస్ ని, కీస్ ని మనం హైడ్ చేయడానికి, లేకుంటే ప్రిజర్వ్ చేసుకొని మిగతావి ప్రింట్ ఇవ్వడానికి. ఎలా అంటే ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి బయటికి రావాలి, మిగతా ఇన్ఫర్మేషన్ మనకి బయటికి రాకూడదు అనుకోండి. వేరే వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తున్నాం, అంటే వేరే వాళ్ళకి చూపించాలనుకుంటున్నాం. ఆ టైంలో ఏంటిది, మన దగ్గర ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి రాకూడదు. అప్పుడు ఏం చేయాలి, మనకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ మనం ప్రిజర్వ్ చేసుకొని మిగతా వాటిని మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాం. ఓకేనా? యారే చంక్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఇది యారే చంక్. ఓకేనా? ఈ యారే చంక్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకి ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇది స్ప్లిట్ చేస్తుంది అనమాట ఒక యారేని. ఓకేనా? ఇది ఒక యారేని అంటే ఒక యారేలోని వాల్యూస్ ఉంటాయి కదా. ఓకే, ఇది మన యారే అనుకుందాం. ఇది మన యారే. ఓకే, ఈ యారేలోని వాల్యూస్, ఈ వాల్యూస్ ని అదేం చేసిందంటే చంక్ చేసిద్ది అనమాట. అంటే ఏం చేసింది, స్ప్లిట్ చేసిద్ది మనకి. ఓకేనా? అంటే మన ఎన్ని వాల్యూస్ కింద స్ప్లిట్ చేసేసి వాటిని యారేస్ కింద మార్చేస్తుంది. ఓకే, న్యూ యారేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఈ చంక్ అనేది మనకి మన యారేలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని వేరే వేరే యారేస్ కింద మనకి స్ప్లిట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? న్యూ యారేస్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా అయితే చూపిస్తాను మీకు. నేను దీనికి ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ని తీసుకుంటాను. ఓకే, చంక్ గురించి చేస్తున్నాం కాబట్టి చంక్ అని చెప్పి ఒక వేరియబుల్ ని తీసుకున్నాను. ఓకే, ఇందులో నేను ఏం రాస్తున్నాను, యారే చంక్ ని తీసుకుంటున్నాను. యారే చంక్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇన్పుట్ ఉంది, అలాగే దాని సైజ్ అనేది కూడా మనకి అడుగుతుంది. ఓకే, అంటే మన ఇన్పుట్ ఏంటిదంటే మన వేరియబుల్ అంటే యారే అనమాట. ఓకే, ఈ యారే అనేది ఎక్కడ ఉంది, ఇందులో కార్స్ లో కదా ఉంది. మన ఇది ఈ ఇన్పుట్ ని అది అడుగుతుంది.
దాని తర్వాత ఏమడుగుతుంది, సైజ్ అనమాట. అంటే ఏ సైజ్ కింద స్ప్లిట్ చేయాలని చెప్పి ఇది మనల్ని అడుగుతుంది. ఓకే, కార్స్ అనే ఇన్పుట్ ని తీసుకొని సైజ్ అంటే నేను 2 కింద ఇస్తున్నాను. ఇది కూడా ఓకేనా. ఇచ్చేసి నేను దేన్ని ప్రింట్ చేస్తున్నాను, ఈ చంగుడు అనేదాన్ని నేను ప్రింట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, చాలా చూడండి ఇక్కడ ఇది మనకి ఎలా వచ్చిందో. మన దగ్గర ఉన్న వాల్యూస్ ని ఇది వేరే యారేస్ కింద జంక్ చేసి ఇచ్చింది అనమాట. ఓకేనా, అంటే ప్రతి రెండింటికి ఇది స్ప్లిట్ చేసేసుకుని పెద్దానికి ఒక యారే అనేది ఇచ్చింది. మీకు ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే ప్రీవియస్ ది అండ్ ఇది మారిందాన్ని నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ యారేలో మనకి యారేలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది, కార్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఈ ఎప్పుడైతే ఈ చంగడు యారే చంగడు అనే ఫంక్షన్ మనం యూజ్ చేసామో అదేం చేస్తుంది, మనకి స్ప్లిట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, నాకు ఎన్ని రకాల ఎన్ని స్ప్లిట్ కావాలని నేను ఇస్తానో దానికి ఆ ఫంక్షన్ కి, అలాగా అది స్ప్లిట్ చేసింది. ఏం చేస్తుంది, నాకు ప్రతి 2 కీస్ కి ఏంటంటే ఒక యారే, కొత్త యారేని క్రియేట్ చేసి నాకు ఇచ్చింది అనమాట. చూడండి, జీరో అనేదాన్ని ఒక యారే తీసుకొని అందులో నుంచి మనకి ఒక వాల్యూ అంటే 2 కీ వాల్యూస్ ని మనకి అందులో ప్రొవైడ్ చేసింది అనమాట. అలాగే 1 లో 2 లో 2 ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి, చూడండి ఇది 3 వాల్యూస్ ని నాకు ఇచ్చింది అనమాట. అంటే టూ యారేస్ కింద కన్వర్ట్ చేసింది. ఎందుకు, నా దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ ని అదేం చేసింది, 2 కింద డివైడ్ చేసింది అనమాట. డివైడ్ చేసేసి అదేం చేసింది, నాకు 2 సెపరేట్ యారేస్ ఇచ్చింది. ఒక యారేలోనే మళ్ళీ నాకు ఇంకో కొత్త యారేస్ ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకేనా, మనం మల్టీ డైమెన్షనల్ యారేస్ చూసుకుని చేసాం కదా లాస్ట్ టైం. సేమ్ ఇంతే కదా, మనం డైరెక్ట్ గా మనం రాసేసుకుంటూ వచ్చాం ఒక దాంట్లో ఒకటి అని చెప్పి. ఇదేంటిది, ఉన్నదాన్ని ఇది మల్టిప్లై చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఉన్నదాన్ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, స్ప్లిట్ చేసేస్తుంది. స్ప్లిట్ చేసేసి మనకి కావాల్సిన కొత్త యారేని ఇది ఇస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఒక బాక్స్ లో ఒక 4 ఐటమ్స్ పెట్టాము, ఇంకో బాక్స్ లో ఇంకో 4 ఐటమ్స్ పెట్టాం. అలాగే ఏంటంటే మనం చంక్ ద్వారా ఏంటంటే ఒక యారేలోని కీ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అది డివైడ్ చేసింది, స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక 4 వచ్చేసి ఒక బాక్స్ కింద, ఒక 4 వచ్చేసి ఒక యారే కింద, ఇంకో 4 వచ్చేసి ఇంకో యారే కింద, ఇలాగా మనకి మొత్తం ఏం చేస్తుంది, డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం యారే పాప్ గురించి చూద్దాం. ఓకేనా, యారే పాప్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఈ యారేలోని లాస్ట్ కీ వాల్యూని ఇది పాపప్ చేస్తుంది. ఓకే, పాప్ చేసి ఇది మనకి చూపిస్తుంది అనమాట ఆ వాల్యూని. పాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను పాప్డ్ అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేసి ఇందులో యారే పాపప్ ని ఇస్తున్నాను. పాప్, ఓకేనా, నేను ఏం మెన్షన్ చేస్తున్నా అంటే మనం ఏ యారేని అయితే పాప్ చేయాలనుకుంటున్నాం, ఏ యారేలో నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ పాప్ చేయాలనుకుంటున్నామో నేను దాన్ని తీసుకుంటాను. ఓకేనా, అలాగే నేను దీనికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాపుడ్ అని చెప్పి ప్రింట్ ఆర్ లో ఇస్తున్నాను. అంటే మనకు అది ప్రింట్ అయ్యి రావాలని చెప్పి నేను ఈ పాపుడ్ అనే దాన్ని ప్రింట్ ఇస్తున్నాను.
సింటాక్స్ ఎర్రర్. ఈ సెమికలన్ కన్ఫర్మ్ ఇస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది లేకుంటే మనకైనా సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఇది మనకి లాస్ట్ వాల్యూ అనేదాన్ని పాపప్ చేసి ఇచ్చింది అనమాట. కీని కాదు, కీలో ఉండే వాల్యూని, లాస్ట్ కీలో ఉండే వాల్యూని మనకి ఏంటంటే ఇది పాపప్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? ఈ పాపప్ ఫంక్షన్ అనేది ఇలా మనకి యూజ్ అవుతుంది, అంటే లాస్ట్ కీని, లాస్ట్ వాల్యూని చూసుకోవడానికి. ఓకేనా? అంటే లాస్ట్ వాల్యూ అనేది మనం ఏమి ఇచ్చాం, అంటే దేని గురించి రాసాం అనేది మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు పాప్ గురించి తెలుసుకున్నాం కదా, పుష్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చూడండి, మనం చేసిన మన ఫంక్షన్స్ లో యారే పాప్ ఉంది, అలాగే యారే పుష్ కూడా ఉంది. ఓకేనా? సో ఏంటంటే పాప్ గురించి తెలుసుకున్నాం కదా, పుష్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. యారే పుష్ లో చూడండి, మనం యారే తీసుకుంటున్నాం, అలాగే దానికి వేరియబుల్ ని, అంటే దాని వాల్యూని కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మనం దేన్నైతే పుష్ చేయాలనుకుంటున్నాము, అంటే ఇది ఎలా అంటే యారే పుష్ అనేది ఒక కొత్త ఎలిమెంట్ ని, అంటే ఒక న్యూ ఎలిమెంట్ ని కానీ, న్యూ ఎలిమెంట్ ని అంటే వాల్యూని, ఓకేనా, కీ వాల్యూ ఉంది కదా, ఈ ఎలిమెంట్ ని ఇది యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? కొత్త ఎలిమెంట్ ని అది యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది కార్స్ లో పుష్ ఏం చేస్తున్నాం, కార్స్ లో నేను ఒక కొత్త దాన్ని పుష్ చేస్తున్నాను అనమాట. ఓకే, కొత్త వాల్యూ నేను ఇక్కడ పుష్ చేస్తున్నాను. కార్స్ 7. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి దానికి దీనికి. ఇది నార్మల్ గా మనం రాసుకున్న యారే అనమాట. ఓకే, మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చాం, 6 వాల్యూస్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మనం ఎప్పుడైతే పుష్ అనే దాన్ని యూజ్ చేసామో, పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేసామో, అది యూజ్ అయినప్పుడు మనకేమైంది, ఇంకో యారే అనేది, ఇంకో ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. చూడండి, ఇక్కడ ఇది మామూలుగా ఏంటంటే కార్ 6 అని ఉంది, ఇక్కడ నేను కార్స్ 7 అని చెప్పిచ్చాను. సో నాకేంటి, మనం ఇచ్చిన వాల్యూ అనేది అక్కడ పుష్ చేసింది అనమాట, ఆ ఏరియాలోకి పుష్ చేసింది మనకి. ఓకే, అంటే ఒక న్యూ ఎలిమెంట్ ని మన ఏరియాలోకి యాడ్ చేసింది అనమాట. మన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యారే కీ ఎగ్జిస్ట్. దీనికంటే ముందు ఏంటంటే మన యారే కీస్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఈ యారే కీస్ ఫంక్షన్ ఏంటంటే, ఒక యారేలోని కీ అనేది ఎగ్జిస్టింగ్ లో ఉందా లేదా, ఎగ్జిస్ట్ లో ఉందా లేదా అనేది ఇది మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? సారీ, ఇది ఏంటంటే ఇది నిమిషం, ఇంట్లో యారే కీస్ ఇచ్చాను కదా, ఇందులో మనం ఏంటంటే ఎందులో నుంచి ఏ యారేలో నుంచి మనం కీస్ ని తీసుకుంటున్నాం అనేది చూపించడానికి అనమాట. ఓకేనా? కీస్ ఫంక్షన్ చూడండి, ఇది అంటే కీ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, ఎన్ని కీస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా?
చూడండి, జీరోలో జీరో అని చెప్పి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. కీ వాల్యూస్ అంటే ఇది ఏంటంటే యారే కీ అనేది మనకి యారేలో ఎన్ని కీస్ అంటే సిమిలర్ కీస్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా? సిమిలర్ కీస్ కానీ లేకుంటే డూప్లికేట్ కీస్ కానీ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఈ నేమ్స్ అనేవి మారుస్తానండి. అవసరం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను చూడండి ఒకసారి. యారేలో వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే జీరోలో కూడా కార్1 ఇచ్చాను, 1లో కార్2 ఇచ్చాను, 2లో కూడా కార్2 అనేది ఇచ్చాను, ఓకేనా? అలాగే 3కి 4కి ఏంటంటే ఒకటే ఇస్తున్నాను, ఓకేనా? కార్4 అనేది దానికి అక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది కీస్ అనేది ఏంటంటే కీ నేమ్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఓకేనా? యారే కీ అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న యారేలో మనం ప్రొవైడ్ చేసిన వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూ యొక్క కీ నేమ్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఇది, ఓకేనా? అదే యారే కీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ యారే కీ వాల్యూస్ ఎలా కీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, ఇదేంటంటే మనకి అంటే ఏ కీ ఎగ్జిస్టింగ్ లో ఉంది అని చెప్పి అసలు కీ అనేది ఎగ్జిస్టింగ్ లో ఉందా లేదా అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా? ఇదేంటంటే మనకి బులెన్ టైప్ లో వస్తాయన్నమాట, అంటే ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి ఉందా లేదా అనేది మనకి ఇక ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దీన్ని ఏంటంటే క్లోజ్ చేసేస్తాను ఇది మొత్తం. నేను ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నేను అక్కడ చూపించడానికి నేనేం చేస్తున్నా, వేర్ డంప్ అనే దాన్ని తీసుకుంటాను, ఓకేనా? వేర్ డంప్ లో నేను యారే ఈ ఎగ్జిస్ట్ అనే దాన్ని నేను తీసుకున్నాను, ఓకేనా? ఇందులో నాకు కావాల్సిన కీని నేను ఇక్కడ ఇస్తున్నాను, ఓకే? ఏ అనే కీ నాకు ఈ యారేలో ఉందా లేదా అనేది నాకు తెలియాలి, ఓకే? సో నేను ఏంటంటే ఈ యారే ఉన్న వేరియబుల్ ని ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. చూడండి, బులియన్ వాల్యూ మనకి ట్రూ అని వచ్చింది, ఎందుకు? ఏ అనేది ఇక్కడ ఎగ్జిస్టింగ్ లో ఉంది కాబట్టి, ఓకేనా? ఒకవేళ నేను అదే జీ అని ఇచ్చాను, ఓకే, ఇక్కడ లేని వాల్యూ అనేది ఒకటి నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట, ఓకేనా? చూడండి, ఇక్కడ బులియన్ వాల్యూ ఫాల్స్ అని వచ్చింది, ఓకేనా? అంటే ఒక కీ అనేది, ఒక కీ నేమ్ ద్వారా అది ఉందా లేదా అనేది మనం ఇక్కడ
చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ఈ యారే కీ ఎగ్జిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ కీ లేదా అనేది మనం చూపిస్తుంది. ఈ కీ యారే కీ ఏం చేస్తుంది, కీస్ ఏం చేస్తాయి మనకి ఆ కీ నేమ్స్ అనే దాన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకేనా? 0లో ఏ కీ ఉంది, 1లో ఏ కీ ఉంది, 2లో ఏ కీ ఉంది అనేది మనకి ఇక్కడ అది యారే కీ అనే కీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? యారే కీస్ అనేవి కీ వాల్యూస్ ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే యారే కీ ఎగ్జిస్ట్ అనేది ఏంటంటే ఒక కీ నేమ్ అనేది అసలు ఎగ్జిస్టింగ్ లో ఉందా లేదా, అంటే మన యారేలో ఎగ్జిస్టింగ్ లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడ అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు కౌంట్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఈ యారే కౌంట్ అనే ఫంక్షన్ ని మనం ఇప్పుడు చేసి చూద్దాము. ఈ యారే కౌంట్ అనే ఫంక్షన్ ఏంటంటే యారేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ ఆర్ తీసుకొని ఇందులో నేనేం చేస్తున్నానంటే కౌంట్ అనే వాల్యూ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మంచి హాల్ తీసుకొని అసలు పెద్ద దీనిలో వాటర్ తీసుకున్నా కూడా ఆటలు కూడా ఇస్తారు చక్కగా. అందరూ ఏమనుకున్నారు తెలుసా, ఈ యారే కౌంట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఒక యారేలోని వాల్యూస్ ని, ఓకేనా, కీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసిద్ది అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇందా రాసా కదా నేను, చూడండి, అంటే కీ వాల్యూలో ఇది ఒక వాల్యూ ఉంది, కార్2 అనేది ఒక వాల్యూ ఉంది, సిలో కూడా కార్2 అనే వాల్యూనే ఉంది. ఓకేనా? ఇది ఎలా వర్క్ అవుతున్నా ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. అంటే కీ వాల్యూస్ అంటే ఎన్ని ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి అంటే కౌంట్ అన్నమాట. ఒకే నేమ్ తో డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇది కౌంట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యారే కౌంట్ వాల్యూస్ అన్నమాట. మీకు రెండు చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నేను. ఓకే, చూడండి, ఈ ప్రింట్ ఆర్ అనేది ఇది యారే కౌంట్ అనేది ఏం చేసిద్ది అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది, ఒక యారేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మనకు కౌంట్ చేసి చెప్తుంది అనమాట. ఓకేనా? మనకి ఆ కౌంట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకేనా? ఎన్ని కీ వాల్యూ, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది, వాల్యూసా మనం తీసుకున్న ఎలిమెంట్స్. ఓకే, ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చెప్పాలంటే మనం తీసుకునే ఎలిమెంట్స్. ఓకే, ఈ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ 6 ఉన్నాయని చెప్పి అంటే కౌంట్ అనేది మనకి చెప్పిద్ది అనమాట. యారేలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది దాని కౌంట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా?
ఈ యారే కౌంట్ వాల్యూస్ అనేది ఏంటంటే మనకి వాల్యూస్ లో ఉన్న డూప్లికేట్ వాటిని ఇస్తాయన్నమాట. ఓకే, చిన్న కన్ఫ్యూజన్ ఏంది ఎక్కడ అవుతుందంటే, ఇప్పుడు దానికి వాల్యూ అని చెప్తున్నా, ఇక్కడ వాల్యూ అని చెప్తున్నాను కదా, అందుకని నేను ఏంటంటే నేను మీకు డిఫైన్ చేస్తున్నాను అంతే. ఈ కౌంట్ అనేది ఏం చేస్తుంది, మనకి అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఈ యారే కౌంట్ వాల్యూస్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఎలిమెంట్స్ లోని డూప్లికేట్ వాల్యూస్ ని, ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, కార్ 1 అనేది ఒకటి ఉంది, కార్ 2 అనేది 2 ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ బీసీలో నేను 2 కార్ 2 అని చెప్పి ఇచ్చాను. కార్ 4 అనేది ఇక్కడ ఉంది, 2 ఉన్నాయి. ఎందుకు, డిఈలో కూడా నేను కార్ 4 నే ఇచ్చాను. కార్ 6 అనేది కూడా ఒకటి ఉంది. ఓకే, కార్ 1 కార్ 6 అనేవి ఒకటే ఉన్నాయి. కార్ 2 కార్ 4 అనే వాల్యూస్ మనకి ఇక్కడ 2 వచ్చాయి అన్నమాట. ఓకేనా, దీన్ని బట్టి అంటే మనం ఏం చేస్తుంది, వాల్యూస్ ని ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, కౌంట్ ఏం చేస్తుంది, మనకి ఇందులో ఉన్న వాల్యూస్ ని ఇచ్చింది. ఓకే, అంటే మొత్తం ఎన్ని వాల్యూస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనేది మనకి ఇక్కడ ఇచ్చింది అనమాట. ఒక ఏరియాలో మనం ప్రొవైడ్ చేసిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయని చెప్పి దానికి కౌంట్ అనేది మనకి కౌంట్ ఏరియా అనేది మనకి ఇచ్చింది. కౌంట్ ఏరియా వాల్యూస్ ఏమి ఇస్తాయి, ఒక మనం ఇచ్చిన ఏరియాలో డూప్లికేట్ గా, అంటే మనం ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్ అనేవి డూప్లికేట్ గా ఉంటే వాటిని అవి డిఫైన్ చేసి ఇస్తాయన్నమాట. అంటే కార్ 1 అనేది ఒకటి ఉంది, ఫర్ సపోజ్ బిఎండబ్ల్యూ అని చెప్పి ఒక కార్ ఇచ్చాను అనుకోండి, అది నాకు అక్కడ ఒకటి ఉంది. ఇన్నోవా అని చెప్పి ఇచ్చాను, అవేమి చేశాను, నేను 2-3 చోట్ల పెట్టాను అనమాట. నాకేమవుతుంది, ఆ వాల్యూస్ మొత్తం అనేది ఎన్ని ఉన్నాయి అనేది నాకు అక్కడ ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇది మన చివరి ఫంక్షన్ ఏంటంటే ఇందులో యారే మెర్జ్ అన్నమాట. ఓకేనా, చూడండి, ఈ యారే మెర్జ్ అనేది ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి 2 యారేస్ ని మెర్జ్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక వాల్యూ కదా. ఓకే, అలాగే నేను ఇంకో యారే కూడా తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని యారే 2 అని చెప్పి నేను ఇచ్చాను, కార్ 2 అని చెప్పి నేను ఇచ్చాను ఇక్కడ. దీని వాల్యూస్ కూడా నేను ఇక్కడ మారుస్తాను. 7, ఇది 8, 9, 10, 11, 12. ఓకే, చూడండి, ఈ కొత్త యారీస్ 2 ఉన్నాయి కదా, నేను ఈ రెండింటిని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. కార్స్ అనేది ఒకటి, కార్ 2 అనేది ఇంకోటి. ఓకేనా, కార్ 2 అనేది ఒకటి. చూడండి, ఇక్కడ నాకు కార్స్ అనేది ఒకటి వచ్చింది, అలాగే కార్ 2 అనేది కూడా నాకు ఒకటి ప్రొవైడ్ అయింది. అంటే 2 యారేస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 2 యారేస్ నేను మెర్జ్ చేయాలనుకుంటే ఒకవేళ, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెర్జ్ అనే ఫంక్షన్ ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, సో నేనేం చేస్తాను అంటే ఒక $z అని చెప్పి ఒక కొత్త ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఒక వేరియబుల్ ని తీసుకున్నాను. ఇందులో నేనేం చేస్తున్నాను అంటే యారే మెర్జ్ ని ఇక్కడ రాస్తున్నాను. నేనేం చేస్తున్నా, వేటిని అయితే మెర్జ్ చేస్తున్నానో ఆ యారేస్ నేమ్స్ అనేవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి, కార్స్ అండ్ కార్ 2 అనే వాటిని రెండింటిని నేను ఇక్కడ మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ చేసిన వీటిని ఏంటంటే నేను ప్రింట్ ఆర్ ఇస్తాను.
ప్రొవైడ్ అవుతుంది. చూడండి యారెస్ లో ఇస్తున్నప్పుడు నేను కీ అనేదాన్ని నేను తీసేసాను, జస్ట్ వాల్యూస్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఈ వాల్యూస్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇచ్చిన కీ వాల్యూస్ అనేవి కూడా, కీస్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ ఇచ్చింది కదా, 0 1 2 3 4 5 అని చెప్పి ఇచ్చింది. అంటే 6 వాల్యూస్ కి 5 దాకా ఒక కౌంట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఒక 6 వాల్యూస్ కి 5 దాకా అనేది కౌంట్ ఇచ్చింది అనమాట. బట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం మెర్జ్ చేసేసుకొని ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. చూడండి ఇది 0 1 2 నుంచి 11 దాకా వచ్చింది అనమాట. ఓకేనా, ఎందుకంటే మన 0తో స్టార్ట్ అయింది కాబట్టి 11 దాకా ఇచ్చింది. మన వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 12 వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఇది ఏం చేసింది, మెర్జ్ చేసింది అనమాట. ఓకేనా, ఇది 2 టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఇది మెర్జ్ చేసేసుకుంది. ఓకేనా, మనం ఇందులో ఏంటంటే మేజర్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే కీ వాల్యూస్ అనేది మనం ప్రొవైడ్ చేయకుండా ఉండడం మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కీ వాల్యూస్ 1 2 3 అని చెప్పి మనం ఇప్పుడు ఏబిసిలు ఇచ్చాం కదా, ఏబిసిలు ఇచ్చినప్పుడు చూసారు కదా, ఎందుకంటే అది రెండు ఒకే వాల్యూస్ ని, అంటే వాల్యూ కీస్ ని అది తీసుకున్నప్పుడు సేమ్ కీస్ ఉన్నాయి అక్కడ. ఓకేనా, ఏ అనేది ఇక్కడ ఉంది, పైన ఉంది ఏ అనేది. ఓకే, సో అదేం తీసుకుంది, ఏదో ఒకదాన్ని మాత్రం అది మనకి ఇక్కడ తీసుకుందాం. ఎందుకు, కీ వాల్యూని బట్టి తీసుకుందాం అన్నమాట. కీ వాల్యూలో ఉన్న నేమ్ ని అది ప్రొవైడ్ చేసుకుంది. ఫస్ట్ దేని అయితే రీడ్ చేసుకుంటుందో మనకి ఆ వాల్యూ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, కీని రీడ్ చేసుకొని అది మనకి వాల్యూ అనేదాన్ని, మెర్జ్ చేసిన వాల్యూ అనేదాన్ని మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మెర్జింగ్ లో మనం సింపుల్ గా మరి ఏంటంటే మెర్జింగ్ చేసేటప్పుడు కీ వాల్యూస్ ని ప్రొవైడ్ చేసుకుని ఉండడమే మంచిది. ఓకే, ఎందుకంటే న్యూ నేమ్స్ ఉంటాయి కదా, ఒకవేళ మనం నెంబర్స్ తో చేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ సపోజ్ ఓకే, మనం ఇలాగా వాల్యూస్ ఇచ్చామనుకోండి. చూడండి ఇక్కడ మనకి ఏ చేంజ్ అనేది రాలేదు. ఎందుకనంటే ఇది మనం ఇచ్చిన వాల్యూస్ ని, ఓకేనా, మనం ఏంటి బై డిఫాల్ట్ వాల్యూస్ ని అక్కడ తీసుకున్నాం. 0 to 5 అని చెప్పి మనం ఏం చేసాము, బై డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకు అది డైరెక్ట్ గా మెర్జ్ చేసేసుకునిద్ది అనమాట. ఎందుకు, అది బై డిఫాల్ట్ వాల్యూ కాబట్టి అది దాన్ని మెర్జ్ చేసుకునేటప్పుడు కన్సిడర్ చేసేసుకుని యాడ్ చేసేసుకునిద్ది. ఓకేనా, అదే ఒకవేళ మనం పర్టికులర్ గా ఒక నేమ్ అనేదాన్ని అక్కడ ప్రొవైడ్ చేసాము అనుకోండి, ఆ కీ ఏమవుతుంది, సేమ్ నేమ్ ఉంటే, ఓకేనా, సేమ్ నేమ్ ఉంటే అది మనకి అక్కడ ఒకే నేమ్ ఉన్న కీని తీసుకుంటుంది. అందులో ఏది ఫస్ట్ అయితే రీడ్ అవుతుందో ఆ వాల్యూ అనేది మనకు అక్కడ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఇది ఏబిసిడి అని చెప్పి ఉన్నాయనుకోండి, అదేం చేసింది, అది రీడ్ చేసేసుకొని ఫస్ట్ ఇది రన్ అయితే అది ఫస్ట్ ఇది రన్ అయింది అనుకోండి, కార్ 1 అనేది ఇచ్చేస్తుంది అనమాట. మన కార్ 7 అనేది మనకు రాదు, కార్ 1 2 3 అని చెప్పి వచ్చాయి అనుకోండి, దాని తర్వాత ఏంటిది మనకి కార్ 7 8 9 అనేవి మనకు రావన్నమాట. ఎందుకు, కీ నేమ్ అనేది సేమ్ గా ఉంది, అది ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, అదే నేమ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీరు ఇంకో యారీని దేనైతే యాడ్ చేయాలనుకుంటున్నారో సేమ్ నేమ్స్ కాకుండా వేరే నేమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కానీ నార్మల్ గా వచ్చేసిద్ది అనమాట. ఓకేనా, లైక్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఏబిసిడి అని ఉన్నాయనుకోండి. ఓకే,
బి సి డి అని చెప్పి ఈ వాల్యూస్ కీ వాల్యూస్ అనేవి మనకి ఇలా ఉన్నాయి. ఓకేనా, మనకి అక్కడ ఎంతవరకు ఉన్నాయి, మనకి ఇక్కడ డి ఈ వరకు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, మీరు సెకండ్ ఏరియాలోకి వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎఫ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఎఫ్ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా వాల్యూస్ అని మనకు వచ్చేసాయి అనుకోండి, అలా పెట్టుకుంటూ వెళ్ళాము అనుకోండి ఓకే. లేకుంటే మనకి మీరు ఇచ్చే కీ వాల్యూ అనేది నేమ్ 1 అని చెప్పు, 2 అని చెప్పు, 3 అని చెప్పి ఇచ్చారనుకుందాం. ఓకేనా, అలా ఇచ్చినప్పుడు కూడా ఏంటిది, ఈ లాస్ట్ కీ వాల్యూ ఏది ఉందో, ఓకేనా, ఈ లాస్ట్ కీ వాల్యూ అయితే కీ అనేదని మనం ఏదైతే ఇచ్చామో ఆ కీని నెక్స్ట్ నుంచి మనం ఇక్కడ రాసుకుంటూ వచ్చామనుకోండి, ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, అది అప్పుడు ఏం చేస్తుంది, మనకి ఆ కీ నేమ్స్ తోనే మనకు అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మెర్జ్ చేసేసి ఇచ్చేసింది అనమాట. ఓకేనా, ఇప్పటిదాకా మనం ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి, PHP లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చే కొన్ని ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్, ఓకేనా, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. చూసారు కదా, ఇది మనం ఒక ఫంక్షన్ ని అంటే అలా కార్స్ అయితే ఎలాగ ప్రింట్ చేసాం, అలాగే ఇక్కడ $x అని చెప్పి ఒక వాల్యూని ఇచ్చి ఆ వాల్యూ ఫంక్షన్ ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ నుంచి మనం ప్రింట్ తీసుకుంటున్నాం. ఓకేనా, అదే యూజర్ డిఫైనింగ్ లో వచ్చేసరికి మనం ఇప్పటిదాకా ప్రీ అనే దాన్ని యూజ్ చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ప్రీ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు చూడండి, దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి అలాగే వచ్చింది కదా, 3 4 5. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ ఫార్మెట్ ని మనం ఇలా వస్తుంది అంటే దానికి కారణం ఏంటిది, ప్రీ అనే ట్యాగ్ అన్నమాట. ఓకే, ఈ ప్రీ ట్యాగ్ ఎప్పుడైతే మనం తీసేస్తామో ఓకే, మనకి ఆ ఏరియా అనేది ఎలా వచ్చింది, అన్ఫార్మెట్ లో మనకి ఇక్కడ ఈ వాల్యూస్ మొత్తం ఏంటంటే కనిపిస్తాయి అనమాట. ఓకేనా, దీన్ని ఫార్మేట్ గా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రీ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. బట్ అలా అని చెప్పి మనం ప్రతిసారి కూడా ఈ ప్రీని యూజ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. ఏమంటారు, ఎందుకంటే ఇప్పుడు సేమ్ డేటా నాకు 3 times 4 times కావాలండి ఎక్కువ. ఇప్పుడు ఇలా ప్రతిసారి నేను ఇలా ఇచ్చుకుంటే వెళ్ళాను కదా, ప్రీ 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 అని చెప్పి దాని లోపల ఉన్న వాల్యూస్ అని చెప్పి, అంటే ప్రతిసారి నాకు నేను ఇది రాయడం వల్ల నాకేమవుతుంది, నాకు ఈ రన్నింగ్ టైం అను ఫంక్షన్స్ కోడింగ్ అనేది నాకు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకో 2 లైన్స్ అనేది నాకు ఎక్కువ ప్రెజర్ పడుతుంది దాని మీద. ఓకేనా, ఎందుకంటే ప్రతిసారి నేను 3 లైన్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది కదా. చూడండి ఇక్కడ ప్రతిసారి ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువని ఓపెన్ చేసుకోవాలి, అది ప్రీ అనే దాన్ని ఓపెన్ ట్యాగ్ ఇవ్వాలి, అలాగే క్లోజ్ ట్యాగ్ అనేది కూడా నేను ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ప్రతిసారి ఇచ్చుకుంటూ వెళ్ళాను అనుకోండి, నేను నా కోడింగ్ అనేది ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకేనా, అంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మరి ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల ఏంటి, మన రన్నింగ్ టైం అనేది కూడా స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఈ సిచ్యువేషన్ ని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఫంక్షన్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి దాని తర్వాత ఏంటంటే మనం ఆ ఫంక్షన్ కి ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఫంక్షన్ తీసుకున్నాను. ఓకే, నేను దానికి ఏం చేస్తున్నాను అంటే ఒక నేమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాను.
మనం ప్రింట్ ఇస్తున్నాం కాబట్టి నేను పి అనేది తీసుకుంటాను. అంటే మనం ఈ వాల్యూస్ మొత్తం నేను ఏం చేస్తున్నాం, ప్రింట్ ఇస్తున్నాం, పక్కకి ప్రింట్ ఇస్తున్నాం కదా. సో నేనేం చేశానంటే ప్రింట్ అనేది ఇచ్చాను. అలాగే దీనికి ఒక బాడీ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా, బాడీ అనేది మనకి ఇందులో క్రియేట్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేసేసాను సెమీకలన్స్ తో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని లోపల ఈ ఇన్ఫర్మేషన్ ని, ఓకేనా, ఈ ప్రీ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనం అక్కడ ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇది ఈ ప్రీ అనే ఫంక్షన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఒకసారి చెప్తాను నేనండి, ఒకసారి మళ్ళీ. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఫంక్షన్ ని తీసుకున్నాం, అలాగే దాని ఒక కీవర్డ్ ని, ఫంక్షన్ కీవర్డ్ ని తీసుకొని దానికి ఒక ఫంక్షన్ నేమ్ ని, ఓకేనా, ఫంక్షన్ నేమ్ ని కూడా ప్రొవైడ్ చేసేసాం. దాని తర్వాత మనం ఏం చేసాము, ఈ ఎకోని అంటే ఏదైతే మనం ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నామో, ఓకేనా, ఏదైతే మనం ప్రింట్ ఇవ్వాలనుకున్నామో ఆ ప్రింటింగ్ చేసే దాన్ని ఏంటంటే మనం తీసుకెళ్ళి అందులో ఇచ్చామన్నమాట. అంటే మనకు ఆ స్ట్రక్చర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఓకే, ఒక డిజైన్డ్ ఫంక్షన్ ఇచ్చే దాన్ని మనం ఏం చేసామో తీసుకెళ్ళి ఫంక్షన్ లోపల ఉన్న బాడీలో మనం యాడ్ చేసాం. దీన్ని ఈ ఎకో ప్రీ అనేది ప్రీ ట్యాక్స్ ని మనం అందులో ఇచ్చామన్నమాట. అలాగే ప్రింటర్ ఎక్స్ ఇచ్చాము. కానీ మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ని కాల్ చేసిన తర్వాత మాత్రమే అది ఫంక్షన్ అనేది రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పి అనే ఒక ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఈ పి అనే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ అయినప్పుడు, ఓకేనా, ఈ ప్రింట్ అనేది, ఓకేనా, ఇక్కడ పి అని నేను ఇచ్చాను కదా, దీన్ని ఎప్పుడైతే మనం ఇస్తాము, ఓకే, ఈ ప్రీ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు మాత్రం మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి రన్ అవుతుంది. ఓకేనా, అది కూడా మనం ఎలా ఇస్తుంది, అకార్డింగ్లీ మనకు ఒక ఫార్మేటెడ్ గా ఆ డేటాని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందులో ఉన్న డేటా, ఎక్స్ అనే వాల్యూ ఉన్న డేటాని. ఓకేనా, ఇందులో మనం చూడండి, ఈ పి అనే దాంట్లో మన ఈ ఫంక్షన్స్ ని రన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే పారామీటర్స్ ఇస్తాం అనమాట. ఓకేనా, పారామీటర్స్ ని యాడ్ చేస్తాం ఇందులో. ఓకే, సో నేను డేటా అని చెప్పి ఒక పారామీటర్ ని ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, చూడండి, దీన్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి, పి అనేది కాల్ చేస్తున్నాం. ఏది ప్రింట్ అవ్వాలని కాల్ చేస్తున్నాం, ఎక్స్ అనే ఏరియా అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే ఫంక్షన్ లో పిలో మనం డేటా అనేది ఇచ్చాం. ఓకేనా, ఇక్కడ మాత్రం మనం ఏం చేసామంటే $x ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఈ డేటాని మనం డిఫైన్ చేయడానికి పెట్టుకున్నాం. ఓకేనా, సో మనకేంటిది ప్రింట్ ఆర్ లో కూడా మనం ఏమి ఇవ్వాలి, ఆ పారామీటర్స్ అనే దాన్ని ఇవ్వాలన్నమాట. ఓకేనా, మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ పారామీటర్ ని మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, ఫంక్షన్ లో మనం ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం కదా. ఓకే, ఈ ఫంక్షన్ లో మనం తీసుకున్న నేమ్ కి మనం ఒక పారామీటర్ ని యాడ్ చేసాం. ఓకేనా, మనం ఏం చేయాలనుకున్నా, ఆ పి అనేది రన్ అయినప్పుడు, ఓకే, ఈ పి అనేది ఇక్కడ కాల్ అయినప్పుడు మనం ఏమవ్వాలి, మనకేమవ్వాలంటే ప్రింటర్ రావాలన్నమాట. ఓకేనా, ఏది ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో వచ్చి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఇది ప్రింటర్, ఈ ఫంక్షన్ ఇది ఏం చేస్తుందంటే ఈ డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ప్రీలోకి. ఓకే, ఇక్కడ మనం ఇచ్చే వాల్యూ, ఓకేనా, ఈ పీలో మనం ఏ యారే వాల్యూ అయితే ఇస్తామో, ఏ వేరియబుల్ అయితే ఇస్తామో దాన్ని అది ప్రింట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఒక డేటా కానివ్వండి, 2 డేటాస్ కానివ్వండి, ఏదైనా సరే అది మనకేం చేస్తుంది, ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకి ఆ డేటాని ప్రింట్ చేసి ఇచ్చింది. ఒకవేళ నేను ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను, ఇక్కడ దీనికి నేను వై అని చెప్పి నేమ్ ని ప్రొవైడ్ చేశాను. ఓకేనా, నేను దాన్ని కూడా ఇక్కడ ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో $y. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఈ రెండు కూడా ఫార్మేటెడ్ లో, ఓకేనా, ఫార్మేటెడ్ లో నాకు ఇక్కడ ప్రింట్ అయి వస్తున్నాయి అనమాట. నేనేం చేశాను, ఇక్కడ ఫంక్షన్ అనేది ఒక కీని మాత్రమే రాశాను. ఇక్కడ నేనేం చేశాను, పి అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఆ ఫంక్షన్ నేమ్ లో ఒక పారామీటర్ ఇచ్చాను. ఓకేనా,
నేను ఆ బాడీ లోపల ఇచ్చిన నా డేటా మొత్తాన్ని, ఓకే, ఇన్ఫర్మేషన్ ప్రీ అనే కోడ్ ని నేను ఏం చేస్తున్నాను, రిపీటెడ్ గా, ఓకేనా, రిపీటెడ్ గా నేను ఇచ్చేది అప్పుడు ఈ పీ వాల్యూ, పీ అనే దాన్ని నేను ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తాను, ప్రింట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాను అంటే పీ లోపల నేను ఎన్ని యారేస్ అయితే ఇస్తానో ప్రతి ఒక్క యారీకి కూడా నాకు ఈ ఎకో అనేది, అంటే ఈ బాడీ, ఈ ఫంక్షన్ అనేది మొత్తం ఇది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసి నేనేం చేస్తున్నాను, ప్రతి ఒక్క యారే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి, ఇంకో యారే ఉందనుకోండి జెడ్ అని చెప్పి, నాకు అది కూడా సేమ్ ఇలాగే వస్తుంది. జెడ్ చూడండి, దీనికి కూడా నేనే ఇక్కడ ఏంటిది, నేను ప్రతిసారి ఇక్కడ ప్రీ అని చెప్పి రాయలేదు, అంటే నాకు కోడ్ అనేది, ఓకేనా, మల్టిపుల్ కోడ్ అనేది నాకు ఇక్కడ చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఒక ఫంక్షన్ ఇచ్చి నేను నా పేజ్ లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఒక 50, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, ఎన్నిసార్లు అయినా సరే ఈ పీ ద్వారా ఏంటిది, నేను అన్ని యారెస్ ని కాల్ చేసుకోవచ్చు. ప్రతి చోట ఏంటి నాకేంటిది, ఈ ప్రీ అనేది, ఈ ఫార్మేటెడ్ అనేది నాకు ఈ ఫంక్షన్ అనేది దీంతో పాటు మెర్జ్ అయ్యి నాకు వస్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అనేది బయటికి. ఓకేనా, ఫంక్షన్ అనేది ఒకటే, మనం ఇచ్చిన ఫంక్షన్ అనేది సేమ్, బట్ కాల్ అవుతుంది 3 టైప్ ఆఫ్ యారేస్ అనమాట. ఓకేనా, మనం ఫంక్షన్ ని ఇక్కడ ప్రొవైడ్ చేసాము, అందులో మనం ఏం చేస్తున్నాము, వేరే వేరే యారేస్ ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ ఫంక్షన్ ద్వారా మనము వేరే వేరే యారేస్ ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో మనకేంటిది, ప్రతి ఒక్కటి కూడా ఈ ఫంక్షన్ లో, పి అనే ఫంక్షన్ లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఉందో అదేంటిది దీనికి యాడ్ అయిపోయి వచ్చింది, ఈ యాడే దానికి యాడ్ అయిపోయి వచ్చింది అనమాట. ఓకేనా, మీకు నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను దీనికి. ఓకే, అలాగే ఉంచండి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి నేను అందులో చూపిస్తాను మీకు. సేవియర్స్ ఓకే, ఇందులో నాకేం కావాలంటే యూజర్ నుంచి సేమ్ యూజర్ డిఫైన్ ట్యాగ్ ని యూజ్ చేసి, ఫంక్షన్ యూజ్ చేసి నేనేం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఈ కొత్త ఫైల్లో, ఓకేనా, ఈ కొత్త ఫైల్ నేనేం చేయాలనుకుంటున్నానంటే యూజర్ నుంచి తన ఏజ్ ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, యూజర్ నుంచి తన ఏజ్ తెలుసుకోవాలి. ఓకే, అంటే తను క్యాపబులా కాదా ఓటు వేయడానికి అనేది నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ ప్రొవైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఒక ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఫంక్షన్ ని తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే, నాకు తను ఓటే అర్హుడా కాదా అనేది కదా నాకు తెలియాల్సింది, క్యాపబులా కాదా. ఓకేనా, సో నేను ఓట్ అనేది తీసుకున్నాను అనమాట నేమ్ ని. అలాగే నేను అందులో ఏజ్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఏజ్ అనే పారామీటర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత ఒక బాడీ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఈ బాడీలో ఏంటంటే నేను మిగతా లాజిక్ మొత్తం రాస్తాను అనమాట. ఏంటిది, నాకు ఒక ఏజ్ అనేది, ఒక పర్సన్ అనేది ఒక ఏజ్ తను ప్రొవైడ్ చేసినప్పుడు తను ఏంటిది ఎలిజిబుల్లా కాదా, ఓకేనా, తను ఓట్ వేయడానికి ఎలిజిబుల్లా కాదా అనేది నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉండాలన్నమాట. ఎన్నిసార్లు అయితే నా దగ్గర ఉన్న పర్సన్స్ అనే వాళ్ళు ఎన్నిసార్లు అయితే వాళ్ళ ఏజ్ ని ఎంటర్ చేస్తూ ఉంటారో నాకు అన్నిసార్లు అనేది ఇది ప్రొవైడ్ అయితే వచ్చింది. ఓకేనా, మొత్తం ఎలాగది నాకు కావాల్సింది ఏంటిది, ఈ ఏజ్ అనేది, ఓకేనా, నేను ఇచ్చే ఒక లాజిక్ అనేది నేను రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను, రిటర్న్ కావాలి నాకు. ఓకేనా, నేను ఇక్కడ ఒక లాజిక్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి. నాకు ఈ లాజిక్ రన్ అయిన తర్వాత నాకేం కావాలి,
ఈ ఏజ్ అనేది నాకు ఇక్కడ తెలియాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఎకోని తీసుకుంటున్నాను. ఎకోలో నేను ఈ ఓట్ అనే దాన్ని ఈ ఫంక్షన్ నేమ్ ని కాల్ చేస్తున్నాను. ఓకేనా, ఎకో ద్వారా. సో నాకేమవుతుంది నేను ఏజ్ అనేది ఇచ్చినప్పుడు, ఓకేనా, నేను ఇక్కడ ఎకోలో నేను ఈ ఓటింగ్ అనే దాంట్లో నేను ఒక ఏజ్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ నుంచి ఒక వాల్యూ, ఒక ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ రిటర్న్ అవ్వాలి. ఏంటిది, నేను ఎలిజిబుల్లా కాదా అనేది. ఓకేనా, మనం ఇలాంటి కండిషన్ కోసం వేటిని యూజ్ చేస్తాం మనం మామూలుగా అయితే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం కదా. సో ఇఫ్ కండిషన్ లో నేనేం చేస్తున్నానంటే ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇందులో $ఏజ్, ఓకేనా, $ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఓకే, $ఏజ్ అనేది నాకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. ఓకేనా, అండ్ నేను ఇంకేం చేస్తున్నా అంటే దీనికి అండ్ అని చెప్పి ఇచ్చి, ఓకేనా, $ఏజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 అని ఇస్తున్నాను. ఓకే, నేను ఇచ్చిన ఈ కండిషన్లో ఏంటంటే చూడండి ఒకసారి, ఏజ్ అనేది 18 కానీ ఎక్కువ ఉంటే తను ఒక కండిషన్ ఇక్కడ. ఓకేనా, అలాగే ఏజ్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి, 65 దాకా. నేనేం చేశాను దాన్ని ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా, 65 కానీ తక్కువగా ఉన్న వాళ్ళకి అక్కడ దాకా నాకు ఏజ్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకేనా, ఒకవేళ ఇందులో ఈ ఏజ్ కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, మనకు అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఎల్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎల్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, అక్కడ ఇన్ఫర్మేషన్ ని ఇస్తాం అనమాట. ఓకేనా, ఈ ఎల్స్ కండిషన్ ని పెడతాం. దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏంటంటే రిటర్న్ వాల్యూ అనే దాన్ని మనం చూసుకుందాం ఒకసారి. ఓకేనా, నాకేం కావాలి, నాకు కావాల్సింది ప్రింట్ కాదు, రిటర్న్ అనేది కావాలి నాకు. ఏంటిది, నేను ఒక ఏజ్, ఒక పర్సన్ తను తన ఏజ్ చెప్పినప్పుడు, ఓకేనా, తన ఏజ్ ని ప్రొవైడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, తను ఎలిజిబుల్లా కాదా అనేది నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అక్కడ రిటర్న్ అవ్వాలి అంతే. ఓకేనా, నేను ప్రింట్ ఇవ్వాలనుకోవట్లేదు, రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను. సో రిటర్న్ తీసుకొని నేను దాంట్లో ఒక స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. స్ట్రింగ్ లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తానంటే ఎస్ యూ కెన్ ఓట్. ఓకేనా, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నేను ఒక రిటర్న్ వాల్యూని అక్కడ ప్రొవైడ్ చేశాను. ఒకవేళ తను ఆ ఏజ్ మధ్యలో లేడనుకోండి, అప్పుడు నాకేం కావాలి, నాకు ఇంకో రిటర్న్ వాల్యూ అనేది ప్రొవైడ్ అవ్వాలి కదా. సో నో యూ కాంట్ ఓట్ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ 24 అని చెప్పి ఒక ఏజ్ ని ప్రొవైడ్ చేశాను అనుకోండి. ఈ ప్రాజెక్ట్స్ లో test.php అనే ఫైల్ లో కదా మనం ఇదంతా రాసింది. సో నేను ఆ పేజ్ ని ప్రొవైడ్ చేశాను. చూడండి ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చింది, ఏజ్ అనేది 24 ఉన్నప్పుడు. ఓకేనా, ఏజ్ అనేది 24 ప్రొవైడ్ చేసినప్పుడు నాకు ఇది ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నాకు ఒక వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అలాగే ఒకవేళ నేను 16 ఇచ్చాను అనుకోండి, చూడండి ఇది నో యూ కాంట్ ఓట్ అని చెప్పి నాకు ఈ వాల్యూని ఇస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా తెలియాలి అని అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను స్ట్రింగ్స్ ని. సో నేనేం ఇస్తున్నాను అంటే ఏజ్ ఈక్వల్ టు, ఓకే, ఏజ్ 24 అయితే, ఓకేనా, 24 అయితే 24 కదా. నేను ఏం చెప్తాను అంటే బ్రేక్ ఇస్తాను. నేనేం చేశాను, కాన్కాంటినేట్ చేసేసి నేను ఈ వాల్యూస్ మొత్తాన్ని ఒకే లైన్ లో వచ్చేట్టుగా చేశాను. ఓకేనా, యాడ్ చేసేసి. సో అలాగే ఏంటంటే ఇది చూడండి, ఏజ్ అనేది నేను 24 అనేది ఏజ్ 24 ఉంటే అనేది ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి వస్తుంది అనమాట నాకు. అంటే యూజర్ అనే అతను నాకేం చేశాడు, 24 అని చెప్పి ఏజ్ అనేది ప్రొవైడ్ చేశాడు.
సో నాకు ఆ ఏజ్ ఎలా వస్తుంది, ఆ ఏజ్ తగ్గట్టుగా ఏంటిది నాకు ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నాకు ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నాకు అక్కడ ప్రొవైడ్ అవుతుంది. ఒకవేళ సేమ్ ఇప్పుడు ఏజ్ 16 ఉంది అనుకోండి, 16 అని చెప్పి ప్రొవైడ్ చేశాడు. సో నాకేంటిది 16 అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. చూడండి, నో యూ కాన్ ఓట్ అని చెప్పి నాకు ఇక్కడ ఈ ఏజ్ అనేది 16 ఉన్నప్పుడు, నాకు ఏజ్ 16 ఉన్నప్పుడు నో యూ కాంట్ ఓట్ అని చెప్పి నాకు రిటర్న్ వాల్యూ అనేది ఇన్ఫర్మేషన్ అనేది రిటర్న్ అవుతుంది. అదే 24 ఉన్నప్పుడు ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీని వల్ల ఏంటంటే మనకి రిపీటెడ్ గా, ఓకేనా, రిపీటెడ్ గా మనం ఈ కోడ్ ని రాయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రింట్ అనేది ఇచ్చేసి దాని తర్వాత ఇది రిటర్న్ ఇవ్వండి, ఇది రిటర్న్ ఇవ్వండి అని చెప్పి మనం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇదే ఇన్ఫర్మేషన్ నేను 100 సార్లు రాసినా సరే, ఓకేనా, ఎన్నిసార్లు ప్రొవైడ్ చేసినా సరే నాకు అన్నిసార్లు ఇది ప్రింట్ ఇస్తూనే ఉండిద్ది. ఓకేనా? చూడండి, ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు నాకు ప్రింట్ ఇస్తూనే ఉండిద్ది. నేనేం చేశాను, ఈ ఒక్క ఫంక్షన్ తో, ఓకే, ఈ ఒక్క లాజిక్ తో నేను నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క యూజర్ కి కూడా నేను తను ఎలిజిబుల్ లా కాదా అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనా? అంటే ప్రతిసారి నాకు ఈ లాజిక్ అనేది రాయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ప్రతి ఒక్కరి ఏది తీసుకోవడానికి నాకు ప్రతిసారి ఏంటంటే ఈ లాజిక్ అనేది మొత్తం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకే ఒక్కసారి ఈ లాజిక్ యూజ్ చేసి నేనేం చేస్తున్నాను, మిగతా వాటిని అన్నిటిని ప్రింట్ ఇస్తున్నాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? అంటే ఏంటిది, 24 నుంచి 18 నుంచి 65 మధ్యలో ఎవరైనా సరే, ఓకే, ఎవరైనా సరే తన ఏజ్ అనేది నాకు ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, నేను తనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాను, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి తనకి ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను, రిటర్న్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? ఒకవేళ తను 65 కంటే ఎక్కువ ఉన్నా లేకుంటే 18 కంటే తక్కువ ఉన్నా సరే నేనే ఏ ఇన్ఫర్మేషన్ నేను రిటర్న్ ఇస్తున్నాను తనకి, నో యూ కెన్ ఓట్ అని చెప్పి నేను ఇస్తున్నాను. ఓకేనా? ఈ రిటర్న్ అనే దాన్ని మనం యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మనం ప్రింట్ ఇవ్వట్లేదు. ఓకేనా? మనం ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తున్నాం అనమాట వాల్యూని. ప్రతిసారి మనం రిటర్న్ చేస్తున్నాం. అదేం చేసి మనం ఎన్నిసార్లు అయితే యూజర్ తన ఏజ్ ని, ఓకేనా, ఏజ్ ని తను మనకి ఇస్తూ ఉంటాడు, నేను ఎలిజిబుల్ దా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి మనకు అక్కడ తను ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ని. అన్నిసార్లు ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి మనకి అక్కడ రిటర్న్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒక్కసారి వచ్చేసి వెళ్ళిపోవు, ఏమవుతాయి, రిటర్న్ అవుతూ ఉంటాయి. అదే మనం ఇదే కోడ్ ని ప్రతి ఒక్కదానికి ఒక డిఫరెంట్ గా రాసుకోవాలనుకుంటే అప్పుడు ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువలో నుంచి మనం ఇస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ప్రతిసారి కూడా అది ప్రింట్ ఇస్తూ ఉండిద్ది. ఓకేనా? ప్రతి ఒక్కదానికి ప్రింట్ ఇస్తూ ఉండిద్ది. లేదు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఒకే ఒక ఇన్ఫర్మేషన్ తో మనం ఈ మొత్తం ప్రోగ్రామ్ ని మనం రన్ చేస్తున్నాం. ఓకేనా? ఈ చిన్న లాజిక్ తో, ఒక ఫోర్ లైన్ లాజిక్ తో మనం ఏం చేస్తున్నాం, ఈ కోడింగ్ మొత్తం ఏంటంటే మన ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏంటంటే రన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? దానికి ఓట్ అని చెప్పి ఒక నేమ్ ని ప్రొవైడ్ చేసాం, ఫంక్షన్ కి నేమ్. ఓకేనా? ఫంక్షన్ తీసుకున్నాము, ఫంక్షన్ నేమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాం. ఓకే, దాని తర్వాత మనం ఏం చేసామంటే ఈ ఓట్ లో ఏజ్ అని చెప్పి ఒక పారామీటర్ వాల్యూని మనం అక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. ఓకేనా? ఇది పారామీటర్ వాల్యూ. ఓకే, ఏజ్ అని చెప్పి దానికి మనం అక్కడ ప్రొవైడ్ చేసాం. ఓకే, దాని తర్వాత ఏం చేసామంటే ఎకోని తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం, ఓట్ అనేది ప్రింట్ ఇవ్వడానికి తీసుకున్నాం అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఎకోని తీసుకొని ఓట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, కాల్ చేయడానికి మనం ఇక్కడ ఎకోని తీసుకున్నాం. ఓకేనా? ఎకోలో మనం ఏం ఇస్తున్నాము, ఓట్ అనే ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఎకో ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? అంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఓట్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ లోని వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మనం రిటర్న్ చేసుకోవడానికి యూజ్ అయ్యేట్టుగా మనం ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది, అంటే ప్రింట్ చేయడమే కాదు, ఈ యొక్క రిటర్న్స్ కూడా మనకి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసామంటే
ఈ ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ తీసుకుని మనం ఏం చేసాము, ఏజ్ అనేది ఓకే ఈ ఓట్లో ప్రొవైడ్ చేసిన ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అని చెప్పి ఇచ్చాము. అంటే 18 కానీ ఎక్కువగా ఉండాలని చెప్పి. దాని తర్వాత మనం ఏం చేసాం, అండ్ ఆపరేటర్ ని యూజ్ చేసాం ఇక్కడ ఓకేనా. అండ్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి మనం ఏం చేసాం, ఏజ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65 అనేది ఇచ్చామన్నమాట ఓకేనా. ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకేం కావాలి, ఈ వాల్యూ అనేది ఒకటి రిటర్న్ అవ్వాలి ఓకేనా. ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకో, అప్పుడు మనం ఇవ్వాలి ఈ ఎల్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇఫ్ దాంట్లో మనం కన్ఫర్మ్ గా వాడేది ఇఫ్ ఎల్స్ అనమాట ఓకేనా. అంటే ఒక రన్ అయినప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది రిటర్న్ అవ్వాలి, అలాగే అవ్వకపోతే ఏది రిటర్న్ అవ్వాలని చెప్పి మనం దాన్ని తీసుకున్నాం ఓకేనా. దాని తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ రిటర్న్ తీసుకుని అందులో ఒక స్ట్రింగ్ ఇచ్చేసి అందులో మనం ఏం రాసాము, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి ఇచ్చాము. ఎప్పుడు అది ఎస్ యూ కెన్ ఓట్ 18+ కానీ 16 కంటే తక్కువ ఉంటే గానీ, 16 ఉంటే గానీ 65 ఓకే. ఇక్కడ 65 ప్రొవైడ్ చేసాం, 65 ఉంటే గానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఇస్తాం అనమాట. ఒకవేళ 65 కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మనం ఏం చేస్తాము, 18 కంటే తక్కువ ఉంటే మనం ఏం చేస్తాము, ఇంకో వాల్యూని మనం రిటర్న్ ఇస్తున్నాం అక్కడ, నో యూ కాంట్ ఓట్ అని చెప్పి ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తాం అనమాట ఓకేనా. ఈ రిటర్న్ ఫంక్షన్స్ ని మనం ఇక్కడ బయట మనం ఏం చేస్తాము, ప్రింట్ చేస్తాము ఓకే. దీనివల్ల మనకి ఏంటంటే టైం కన్సంప్షన్ అనేది మనకి ఇక్కడ తగ్గిద్ది అనమాట ఓకేనా. ఈ కండిషన్ యూజ్ చేయడం వల్ల ఎందుకు మనం ఏంటి, ఒకే ఒక కండిషన్ రాసేసి మనం ఈ మొత్తాన్ని ఏంటంటే మనం యూజ్ చేస్తున్నాం ఓకేనా. అంటే రన్ చేస్తున్నాం మొత్తం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం మనం. ఇక్కడ నేను ప్రతి ఒక్కరి ఏజ్ ని కూడా తెలుసుకోగలను. ఎందుకు, నేను ఇక్కడ చూడండి ఏజ్ అనేది ఇస్తున్నాను అనమాట. అంటే ఒక వ్యక్తి తన ఏజ్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఈ ఓట్ అనేది అంటే ఏజ్ ప్రొవైడ్ చేసినప్పుడు నేను దాని తగ్గట్టుగా ఏంటిది నాకు వాల్యూ అనేది రిటర్న్ అవుతూ ఉంది ఓకేనా. ఫంక్షన్ ఏంటంటే ఇలా కాల్ చేసి ఇవ్వడానికి అని చెప్పి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా. ఇలా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఓకేనా, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం టైం ట్రాన్సాక్షన్ తక్కువ చేసుకోవచ్చు. అలాగే చిన్న కోడ్ రాసేసి మనం ఏం చేయొచ్చు, పూర్తిగా అంటే బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రింట్ ఇవ్వచ్చు అన్నమాట ఓకేనా. అంటే నాకు 100 మంది వచ్చేసి 100 మంది నాకు ఇక్కడ ఏజ్ అనేది ప్రొవైడ్ చేశారు అనుకోండి, 100 మందికి నేను 100 సార్లు ఈ ఎక్స్ప్రెషన్ ఈ లాజిక్స్ అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఓకే. జస్ట్ నేనేం చేస్తున్నాను, దానికి అక్కడ రిటర్న్ ఇచ్చేస్తున్నాను అనమాట. అంటే తను ఏజ్ ప్రొవైడ్ చేయగానే నేను అక్కడ తనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. 24 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నాకు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ 18 తక్కువ ఉంటే నో అని చెప్పి నాకు అక్కడ రిటర్న్ అవుతుంది అనమాట. ఇలాంటి ఏం చేస్తామంటే యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ని మనం వాడతాము ఓకేనా. ఇవి మన ప్రీడిఫైన్స్ అండ్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ PHP లో. అదే ఫంక్షన్స్ ని మనం ఇలాగా రాస్తూ ఉంటాం. మనకంటే నెక్స్ట్ క్లాసెస్ పోయే కొద్ది ఏంటంటే మనకి ఈ ఫంక్షన్స్ ఎలా అంటే ఈ లాజిక్స్ అనేవి ఇంకా ఎలా సింప్లిఫై గా చేస్తాం అనేది మనకి అర్థమవుతుంది ఓకేనా.